వచనాన్ని చదువుకుందాం. మరియు ఫరో ప్రజలను పోనీయగా దేవుడు ఈ ప్రజలు యుద్ధము చూచినప్పుడు వారు పశ్చాత్తాపడి ఐగుప్తుకు తిరుగుదురేమో అనుకుని ఫిలిష్తీయుల దేశము సమీపమైనను ఆ మార్గమున వారిని నడిపింపలేదు. ప్రియమిత్రులారా, చూడండి, ఇశ్రాయేలీయులు 430 సంవత్సరములు ఐగుప్తు దేశంలో బానిసత్వాన్ని అనుభవిస్తున్న అటువంటి దినాల్లో దేవుడు మోషేని నాయకుడిగా నిలవబెట్టుకొని మోషే ద్వారా ఐగుప్తుల మీదకి 10 తెగుళ్ళు ఆయన మరి ఐగుప్తు దేశం మీదకి పంపించి ఫరో యొక్క గర్వాన్ని అణిచాడు, తన యొక్క హృదయ కాఠిన్యాన్ని అణిచాడు. అణచి ఆ యొక్క ప్రజలను ఐగుప్తు దేశం నుంచి మోషే నాయకత్వంలో బయటకు తీసుకొచ్చాడు. బయటకు తీసుకొచ్చి ఇక ఆ ప్రజలను ఎటువైపుకు నడిపించాలి అంటే కానాను వైపుకు నడిపించాలి దేవుడు. అయితే ఇక్కడ మనం చదువుకున్న ఈ యొక్క మాట చూడండి, ఏమున్నదంటే ఫిలిష్తీయుల దేశము సమీపంగా ఉన్నదట. సమీపమైన మార్గం ఒకటి, దూరమైన మార్గం ఒకటి. కానీ దేవుడు సమీపమైన మార్గంలోంచి వారిని నడిపించట్లేదు. దూరము ఉన్న మార్గంలో నుండి నడిపించడానికి దేవుడు ఇష్టపడుతున్నాడు. అంత మాత్రమే కాదు, ఆయన ఏమని రాపించాడంటే వారు యుద్ధం చూసినప్పుడు వారు పశ్చాత్తాపడి మరలా ఐగుప్తుకు తిరుగుతురేమో. అంటే ప్రియమిత్రులారా, వారికి దేవుడు యుద్ధం నేర్పించాలనుకుంటున్నాడు. ఏమి నేర్పించాలనుకున్నాడంటే వారికి పోరాటం నేర్పించాలనుకుంటున్నాడు. ఒకవేళ సులువైన మార్గంలో నుంచి తొందరగా తన యొక్క గమ్యానికి, వారి యొక్క గమ్యానికి చేరగలిగిన మార్గం నుంచి నడిపించి ఆయన కానాను పట్టణానికి తీసుకుపోయి వారిని అక్కడ మరి జీవింపజేస్తే వారు యుద్ధం నేర్చుకోకుండా వెళ్తారు. అక్కడికి వెళ్ళిన తర్వాత శత్రువు వాళ్ళ మీద యుద్ధం చేస్తే వాళ్ళు యుద్ధం చేయలేరు. ఎందుకంటే 430 సంవత్సరాలు చెరలో వాళ్ళు యుద్ధాలు చేయలే. యుద్ధ పటిమి వాళ్ళకి లేదు. యుద్ధం ఎలా చేయాలో తెలియదు. అప్పుడెప్పుడో వాళ్ళ పూర్వీకుడు అబ్రహాము చేశాడు యుద్ధం. అవునా? అప్పుడెప్పుడో అబ్రహాము చేశాడు యుద్ధం. ఆ యొక్క సొదొమ గొమొర్రా పట్టణాల మీదకి తన యొక్క సహోదరుడు కుమారుడైన లోతు అక్కడ నివాసం చేస్తూ ఉంటే ఆ పట్టణం మీదకి రాజులు దండెత్తి ఆ పట్టణాలను నాశనం చేసి అక్కడ ఉన్న ఆస్తినంతటిని తీసుకెళ్లే క్రమంలో లోతు ఆస్తిని కూడా తీసుకుపోతే ఆ విషయం అబ్రహాముకు తెలిసినప్పుడు అబ్రహాము తన దగ్గర ఉన్న పనివారిని ఆయన వెంట పెట్టుకొని వెళ్ళి యుద్ధం చేసి యుద్ధాన్ని గెలిచి మరలా ఆస్తిని తీసుకొని ఆ యొక్క లోతుకి ఇచ్చినట్లు మనం చూస్తున్నాం. ఆ తర్వాత ఇంతటి యుద్ధం చేసిన వారు ఎవరు లేరు. వారు ఎవరు చేశారు అంత యుద్ధం? ఆ తర్వాత ఇసాకు అంత యుద్ధం ఎక్కడా చేయలేదు. ఆ తర్వాత యాకోబు కూడా తనతో తాను యుద్ధం చేసుకున్నాడే తప్ప, తనలో తాను యుద్ధమును ఆ స్వభావం అనుభవించాడే తప్ప ఆయన భౌతికంగా యుద్ధం చేయలేదు. ఆ తర్వాత యాకోబు కుమారులు ఆ దీనా విషయంలో ఒక ఊరి మీదకి వెళ్ళి కొంతమంది పురుషులను సంహరించారు తప్ప వాళ్ళు కూడా పెద్ద యుద్ధం చేసిన చరిత్ర లేదు. ఆ తర్వాత ఇక ఎవరు కూడా ఈ ఐగుప్తుకి యోసేపుతో వెళ్ళిన తర్వాత యోసేపు కూడా యుద్ధం చేయలేదండి. యోసేపు కూడా భౌతికంగా యుద్ధం చేయలా. యోసేపు దేనితో యుద్ధం చేశాడంటే యోసేపు పాపముతో యుద్ధం చేశాడు. యోసేపు పాపముతో యుద్ధం చేసి ఆ యుద్ధంలో యోసేపు విజయుడయ్యాడు, విజయాన్ని పొందుకున్నాడు. నిజమే, చూడండి, యోసేపు భౌతికంగా యుద్ధం చేయలేదు, కానీ యోసేపు తనతో తాను యుద్ధం చేశాడు. యోసేపు పాపంతో యుద్ధం చేశాడు. యుద్ధం ఎలా వచ్చిందంటే యోసేపుకి పోతీఫరు భార్య రూపంలో వచ్చింది.
భార్య రూపంలో పాపము చేయమని ఆయనకి ప్రోత్సాహం వచ్చింది, ఆయనను ప్రేరేపించింది. కానీ ఆయన పాపము చేయటానికి ఇష్టపడలా. ఆ క్రమంలో తనతో తాను యుద్ధం చేసుకున్నాడు. తనతో తాను యుద్ధంలో యోషేపు గెలిచాడు. అంతే తప్ప ఇంక ఎవరు కూడా యుద్ధం చేయలే అప్పటి వరకు. అందుకే ఐగుప్తులోకి వెళ్ళిన తర్వాత ఏం జరిగింది? ఐగుప్తులో వాళ్ళందరూ కూడా బానిసత్వంలో ఉన్నారు కనుక వాళ్ళకి యుద్ధం ఎలా చేయాలో తెలియలా. వారు యుద్ధము ఎలా జరిగించాలో వాళ్ళకి నేర్చుకోలా. అందుకే దేవుడు వారికి యుద్ధం నేర్పించాలనుకున్నాడు. దేవునికి స్తోత్రం, హల్లెలూయా. చూడండి, దేవుడు యుద్ధం నేర్పించాలి అంటే ఖచ్చితంగా వారిని యుద్ధ భూములకు నెడతాడు. యుద్ధ భూములకు నెడితే తప్ప యుద్ధం నేర్చుకోలేం. యుద్ధ భూములకు నెడితే తప్ప యుద్ధం నేర్చుకోలేం. మనం ఏమనుకుంటామంటే, ఏంటి దేవుడు వారికి ఎందుకు ఇంత దగ్గర మార్గం ఉంటే అటు నుంచి తిప్పుకొని తీసుకువెళ్ళి సురక్షితంగా వారిని ఆ కానాడు ప్రాంతంలోకి తీసుకెళ్ళొచ్చు కదా అని మానవుని ఆలోచన ఉంటుంది. కానీ దేవుని ఆలోచన ఎప్పుడు కూడా తాత్కాలికంగా ఉండదు. దేవుని ఆలోచన ఎప్పుడు కూడా భవిష్యత్తుని ఆధారం చేసుకుని ఉంటుంది. దేవుని ఆలోచన అది మనకు అర్థం కాదు. ఇప్పుడు జరుగుతున్న పరిస్థితులన్నీ కూడా మానవ హృదయంతో మనం ఆలోచన చేస్తే ఎలా ఉంటాయంటే, దేవుడు ఎందుకు ఇలాంటి పరిస్థితులను మాకు అనుగ్రహించాడు, దేవుడు ఎందుకు ఇలాంటి పరిస్థితుల నుంచి మమ్మల్ని నడిపిస్తూ ఉన్నాడు అని మనము అలాంటి ఆలోచన చేస్తాం. దేవుడు ఏమన్నా ఆలోచన చేస్తాడంటే, ఇలాంటి పరిస్థితుల నుంచి వెళ్తే తప్ప వీరు భవిష్యత్తులో ఉన్నతమైన స్థితికి వెళ్ళలేరు, లేదా భవిష్యత్తులో వారికి ఎదురవుతున్న ఆ కష్టము లేకపోతే ఆ వేదన అటువంటి వాటిని ఎదిరించి పోరాడి గెలిచి నిలవలేరు. అందుకే ఇటువంటి మార్గం నుంచి నడిపిస్తేనే తప్ప వీళ్ళు అటువంటి స్థితిని అధిరోహించలేరని దేవుని ఉద్దేశం. చూడండి, మన ఆలోచనకి దేవుని ఆలోచనకి ఎంత వ్యత్యాసం ఉంటుందో. దేవుడు వీరిని యుద్ధాన్ని నేర్పించాలనుకుంటున్నాడు. యుద్ధము చేయాలండి. యుద్ధము చేయకపోతే ఏమైపోతామంటే బానిసం అయిపోతాం. యుద్ధం చేయకపోతే ఏమైపోతాం? బానిస అయిపోతాం. చూడండి, మనము కూడా ఆధ్యాత్మికంగా ఈరోజు మానసికంగా పాపముతో యుద్ధం చేయాల్సిందే. ఎలా ఉంటది యుద్ధం? ఎప్పుడు ఉంటదంటే ఫలానా రోజు ఉంటది, ఫలానా సమయంలో ఉంటదని ఎప్పుడు కాదండి. ఈ యుద్ధం ఎలా ఉంటది అంటే, ఈ ఆధ్యాత్మిక యుద్ధం, ఈ భక్తి జీవితంలో పాపముతో చేసే యుద్ధం ఎలా ఉంటదంటే 24/7 మనం చనిపోయేంత వరకు ప్రతి క్షణము యుద్ధమేనండి మనకి. ఈ యుద్ధం చేయకపోతే, ఈ యుద్ధమును మనం జరిగించి విజయం సాధించకపోతే, పాపము మనను ఓడించి పాపం మన మీద రాజ్యం వెళ్తుండగా మనము నిరంతరము పాపములకు బానిసలం అయిపోతాం. అందుకే మనము వాక్యం అనే ఖడ్గమును చేపుని విశ్వాసం అనే డాలును పట్టుకొని మనము ఆ యొక్క పాపముతో నిరంతరం యుద్ధం చేయాల్సిందే. మన అంతరంగములో నిరంతరం యుద్ధము జరుగుతూనే ఉంటది. ఎవరైతే యుద్ధం చేయకుండా రాజీ పడిపోతారో వాళ్ళు పాపంతో రాజీ పడిపోతారు, తెలుసా? యుద్ధం చేయకుండా ఎవరైతే ఆపేస్తారో వాళ్ళు పాపముతో రాజీ పడిపోతారు. ఎవరైతే పాపముతో రాజీ పడిపోతారో వారి మీద పాపము పెత్తనం చేసింది. పాపము పెత్తనం చేస్తే వారి జీవితం అంతా కూడా పాపముతో నిండిపోయి ఉంటది. వారి ఆలోచన, వారి నడక, వారి పడక అంతా కూడా పాపముతో నిండిపోయి ఉంటది. ఎందుకంటే వారు యుద్ధం చేసే ఆలోచన లేక పాపమునకు దాసులైపోయారు. కానీ దేవుడు అలా ఆలోచన చేయట్లేదు. మనందరం కూడా నిత్యము మన యొక్క ఆధ్యాత్మిక జీవితాలలో యుద్ధం జరిగించాల్సిందే. జరిగిస్తూ మనం ఆ పాపం మీద విజయం సాధించాల్సిందే. అప్పుడప్పుడు ఏం జరిగింది కదా? యోషేపు అయితే పాపముతో యుద్ధం చేసి గెలిచాడు. కానీ దావీదు ఏమయ్యాడు చెప్పండి? దావీదు ఏమయ్యాడు? దావీదు ఓడిపోయాడు. కానీ ఓడిపోయాడు కానీ అలానే ఉండిపోలేదు. ఓడిపోయాడు, పడిపోయాడు కానీ అలానే ఉండిపోలేదు. మరలా లేచాడు. ఎవరైతే లెగవాలని తాపత్రయపడతారో, ఎవరైతే తిరిగి మరలా ఆ యొక్క భక్తి జీవితాన్ని నిర్మించుకోవాలని వారు తాపత్రయపడతారో వాళ్ళకి దేవుడు సహాయం చేస్తాడు. దేవునికి స్తోత్రం.
హల్లెలూయా. ప్రియ దేవుళ్ళరా, చూడండి, యుద్ధము నేర్పించాలని వారిని ఆయన యుద్ధము ఎటువైపు అయితే వస్తుందో అటువైపు నడిపిస్తున్నాడండి. వాళ్ళు ఏమనుకుంటారు? అయా, ఇంతకాలం 430 సంవత్సరములు ఐగుప్తులో బానిసత్వం అనుభవించి 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 మేము అలసిపోయాము. మరలా ఇప్పుడు ఇదిగో వెళ్తున్నాము. మా పితరుడైన అబ్రహాముకి ఇచ్చిన వాగ్దానం నిమిత్తము, దేవుడు మా పితరుడైన అబ్రహాముకి ఇచ్చిన మాట నిమిత్తము మమ్మల్ని తీసుకువెళ్ళి ఆ పాలు తేనెలు ప్రవహించే దేశంలో నివాసం చేయిస్తాడు అనుకుంటే, ఏంటయ్యా ఈ మార్గంలన్నీ యుద్ధాలే అని వాళ్ళే ఆలోచన ఉంటుంది. కానీ దేవుని ఆలోచన ఏంటి? దేవుని ఆలోచన అంటే వాళ్ళకి యుద్ధం నేర్పించాలి. వాళ్ళకి యుద్ధం నేర్పించాలి. యుద్ధం నేర్పించకపోతే నిత్యము బానిసత్వంలో ఉండిపోతారు. అందుకే వారికి యుద్ధ పటిమను నేర్పించాలి. యుద్ధం ఎలా చేయాలో నేర్పించాలి. ఎలా వచ్చిన శత్రువుని ఎదిరించి పోరాడి గెలిచి నిలవాలో వారికి నేర్పించాలి అని దేవుని యొక్క ఉద్దేశం. ప్రియమిత్రులారా, గమనించండి, ఈ యుద్ధం లాంటి పరిస్థితులు నీవు ఈ రోజు అనుభవిస్తున్నావు అంటే దేవుడు ఈ యుద్ధంలో నీకు నేర్పించాలనుకుంటున్నాడు పాఠము. ఏం పాఠము నేర్పించాలనుకున్నాడంటే, నువ్వు ఎలా ఇంకా భక్తి జీవితంలో ఎదగాలో, నీ విశ్వాస జీవితంలో ఎదగాలో, నీ యొక్క విశ్వాస జీవితంలో ఎలా బలంగా ముందుకు వెళ్ళాలో, వస్తున్న అవరోధాలను ఎలా ఎదిరించాలో, వస్తున్న అవరోధాలను ఎలా ఎదిరించి పోరాడి గెలిచి నిలవాలో నువ్వు నేర్చుకోవాలంటే ఈ యుద్ధమును నువ్వు జరిగించాల్సిందే. ఈ యుద్ధమును నువ్వు చేయాల్సిందే. నానా రకాలు ఉంటారండి, యుద్ధాలు రకాలు. ఈ ఆధ్యాత్మిక జీవితంలో, ఈ భక్తి జీవితంలో యుద్ధాలు నానా రకాలుగా ఉంటాయి. నానా రకాలుగా ఉంటాయి. ఒకరికి ఆ పాపము వారిని ప్రేరేపిస్తూ ఉంటది, అదొక యుద్ధం. కొంతమందిని ఆర్థిక సంబంధమైన లోటుతో వారు ఇబ్బంది పడుతూ ఉంటారు. అయ్యో, నేను నీతిగా ఉన్నాను, నిజాయితీగా ఉన్నాను, నేను కష్టపడి పనిచేస్తున్నాను, ఎక్కడ ఏ విధమైన నేను ఎవరిని కూడా అన్యాయం చేయకుండా నేను న్యాయంగా బ్రతుకుతున్నాను. అయినా ఎందుకు నాకు ఈ లోటు, ఎందుకు నేను ఈ ఆర్థికమైన దిగు స్థితిలో నేను ఉంటున్నాను అనే ఒక యుద్ధం అండి. ఎలా ఉంటుంది ఈ యుద్ధము? అవకాశం ఉంటే ఎక్కడైనా తప్పుటడుగు వేసి మన అవసరాలు తీర్చుకున్నాము అనే ఆలోచనను అపవాది మన హృదయంలో వాడు రేకెత్తిస్తూ ఉంటాడు. ఈ యుద్ధం ఉంటుంది కొంతమందికి మానసిక ఒత్తిడి, కుటుంబ విషయాలు, కుటుంబంలో కలతలు, నానా రకాలైన కలతలు, వీటి ద్వారా యుద్ధం ఉంటుందండి. ఎక్కడ ఈ అన్ని యుద్ధాలలో ఎక్కడ పడిపోతారోనని అపవాది వేచి చూస్తూ ఉంటాడు. దేవుడేమో నా బిడ్డలు ఈ యుద్ధాన్ని ఎదిరిస్తారు, ఈ యుద్ధాన్ని గెలుస్తారు, వాళ్ళు నిలబడతాడని దేవుడు చూస్తూ ఉంటాడు. బిడ్డరా, దేవుని ఉద్దేశమేమో ఇలా మనము యుద్ధము చేసి వాడి యొక్క తంత్రాలను గుర్తిరిగి వాడిని పారదోరాలన్నది దేవుని యొక్క ఉద్దేశం. వాడేమో వాటిలో పడిపోయి దేవుని నుంచి దూరం అయిపోయి బానిస అయిపోతాడు, పాపానికి బానిస అయిపోతాడు. కనుక నేను వారి మీద రాజ్యం వెళ్ళొచ్చు అని వాడి ఉద్దేశం. చూసారా ఎలా ఉందో? అయితే నీ భక్తి జీవితంలో నువ్వు అనుభవిస్తున్న యుద్ధంలో నువ్వు ఎవరిని గెలిపించాలనుకుంటున్నావు? ఎవరిని గెలిపించాలనుకుంటున్నావు? చూడండి ప్రియమైన బిడ్డలారా, చూడండి, కొరింథీయులకు రాసిన మొదటి పత్రిక 10వ అధ్యాయము 13వ వచనం చూడండి. కొరింథీయులకు రాసిన మొదటి పత్రిక, సాధారణ మనుషులకు సాధారణముగా మనుషులకు కలుగు శోధన తప్ప మరేది మీకు సంభవింపలేదు. దేవుడు నమ్మదగిన వాడు, మీరు సహింపగలిగిన కంటే ఎక్కువగా ఆయన మిమ్మును శోధింపబడనీయుడు. అంతేకాదు, సహింపగలుగుటకు ఆయన శోధనతో కూడా తప్పించుకునే మార్గమును కలుగు చేయను. చాలు. చూసారా? అంటే ఈ శోధన, ఈ వేదన, ఈ బాధలు
మనకి మనము ఎంతవరకైతే మనము ఓర్చుకోగలమో అంతవరకే ఆయన అనుమతిస్తాడట. అయితే వాటిలో కూడా వాటి నుండి బయటికి రావడానికి మెలకువలను మనకు నేర్పిస్తాడట. ఎంత చక్కని ఆ యుద్ధ పటిమను నేర్పిస్తున్నాడు చూడండి. ఎంత చక్కగా మనకి ఆయన బోధిస్తున్నాడో చూడండి. ఎంత చక్కగా మన యొక్క భక్తి జీవితాలను కట్టుకోవాలో ఆయన వివరిస్తున్నాడో చూడండి. ప్రియమైన బిడ్డలారా, ఈరోజు ఇశ్రాయేలీయుల యొక్క ఈ అరణ్య ప్రయాణం ప్రారంభంలో దేవుడు వారికి యుద్ధం నేర్పించాలని ఆశపడుతున్న ఈ సందర్భంలో నుండి దేవుడు మనము కూడా ఈ యొక్క భక్తి జీవితాలలో ఎలా యుద్ధము చేసి గెలవాలో, ఎలా యుద్ధ నైపుణ్యాలు నేర్చుకోవాలో, ఎలా యుద్ధము చేసి యుద్ధ భూమిలోకి వెళ్ళి ఎలా గెలిచి మనం నిలవాలో, గెలిచి దేవునికి ఎలా మహిమ చేకూర్చాలో మనకి నేర్పించడానికి ఎంత చక్కగా దేవుడు మనల్ని బోధిస్తున్నాడు చూడండి. హల్లెలూయా. అంత మాత్రమే కాదండి, చూడండి బిడ్డలారా, చూడండి రోమీయులకు రాసిన పత్రిక 8వ అధ్యాయము 13వ వచనం చూడండి. మీరు శరీరానుసారముగా ప్రవర్తించినలా చావాల్సిన ఆరయుందురు గాని ఆత్మచేత శరీర క్రియలను చంపినలా జీవించదు. ఇక్కడ చూడండి, ఇక్కడ ఆత్మకును శరీరమునకును రెండిటికి ఏం కలుగుతుందట? యుద్ధం. రెండిటికి యుద్ధం కలుగుతుంది. నువ్వు ఆత్మానుసారంగా ప్రవర్తిస్తేనేమో శరీరం మీద విజయం సాధిస్తావు. నువ్వు శరీరానుసారంగా ప్రవర్తిస్తేనేమో ఆత్మ ఓడిపోయింది. ఈ రెండిటికి ఏం జరుగుతుంది? బ్యాటిల్షిప్, యుద్ధం. చూడండి, మనం ప్రతి విషయంలోనూ ఇలానే ఉంటాం. లోన అంతరంగ పురుషుడేమో అయ్యో చెయ్యొద్దు, అయ్యో అలా మాట్లాడద్దు, అయ్యో అలా ప్రవర్తించొద్దు, అది తప్పు, అలా మాట్లాడకూడదు, అలా చేయకూడదని మనలో ఉన్న పరిశుద్ధాత్ముడు మనకి బోధిస్తా ఉంటే, శరీరం ఏమో పర్వాలేదులే, ఏం కాదులే, ఈ ఒక్కసారికేలే, ఎవరు చూడడం లేదులే, ఎవరు ఏమనలేదులే, ఎవరు మనల్ని గమనించట్లేదులే అని మన యొక్క ఆలోచనను శరీరము బలపరచడానికి ముందుకు వస్తూ ఉంటారు. ఈ రెండింటి మధ్య మనకు నిత్యము యుద్ధమేనండి. ఎవరైతే యుద్ధ భూమిలో ఉన్నారో, ఎవరైతే క్రీస్తు వైపు నడుస్తున్నారో, ఎవరైతే క్రీస్తును దేవుడిగా అంగీకరించి ముందుకు సాగుతున్నారో వారికే ఈ యుద్ధం. అంటే క్రీస్తును దేవుడిగా అంగీకరించక, వారు క్రీస్తును వెంబడించక లోకంలో ఉన్న వారికి యుద్ధం ఉండదండి. లోకంలో ఉన్న వారికి యుద్ధం. ఎందుకంటే వారు పాపముతో ఏమైపోయారు? మమేకమైపోయారు. వారు పాపంతో ఏమైపోయారు? రాజీపడిపోయారు. కనుక వారి అంతరంగంలో చేయొద్దనో చేయమనో చేస్తే ఏమైంది? ఇటువంటి యుద్ధం జరగదండి. యుద్ధం జరగదు. ఎవరికి జరిగింది అంటే, ఎవరమైతే క్రీస్తుని కలిగి జీవిస్తున్నామో, ఎవరమైతే వాక్యమును వింటున్నామో, ఎవరమైతే వాక్యమును అనుసరిస్తూ ఉన్నామో, ఎవరైతే క్రీస్తును అనుసరించడానికి ఇష్టపడుతున్నామో, ఎవరైతే మారు మనసు పొందారో, ఎవరైతే పశ్చాత్తాపడ్డారో, ఎవరైతే రక్షణ అనుభవంలోకి వచ్చి ముందుకు నడుస్తున్నారో వారి అంతరంగంలో మాత్రము ఈ యుద్ధము చాలా బలంగా నడుస్తూ ఉంటుంది. చాలా బలంగా నడుస్తూ ఉంటుంది. ఒక్కొక్కసారి ఆ యుద్ధము లోన నొప్పిని కలిగిస్తుంది. ఆ నొప్పి ఎదుటి వారికి తెలియదు. ఆ నొప్పి ఎవరైతే అనుభవిస్తున్నారో వారికి మాత్రమే తెలుస్తుంది. ఏమంటే, అయ్యా నేను చేయకూడదు అనుకుంటున్నాను, నేను అలా మాట్లాడకూడదు అనుకుంటున్నాను, నేను అలా చూడకూడదు అనుకుంటున్నాను, కానీ చూసేస్తున్నాను ప్రభువా, చేసేస్తున్నాను ప్రభువా, మాట్లాడేస్తున్నాను ప్రభువా, ప్రవర్తిస్తున్నాను ప్రభువా, ఈ రెండింటి మధ్య నేను మరి నలిగిపోతున్నాను ప్రభువా అని మనము ప్రార్థించిన సందర్భాలు ఎన్నో. అవును కదా? అవును బిడ్డలారా, యుద్ధము మన హృదయములో నిత్యము జరుగుతా ఉన్నది. దేవుడు ఏమంటున్నాడు? ఆ యుద్ధంలో నువ్వు గెలవాలి. ఆ యుద్ధంలో నువ్వేం చేయాలి? గెలవాలి. అలాగని ఆ యుద్ధం నీకు రాకుండా ఏమున్నదు. ఎందుకంటే మనము లోకములో ప్రయాణము చేయాల్సిందే. లోకములో ప్రయాణం చేయకుండా, లోకముతో సంబంధం లేకుండా మనం జీవించలేము కదా. కుటుంబాలు,
పరిస్థితులు అన్నీ కూడా లోకములో నుండి వెళ్ళటానికి ఆస్కారమైన కల్పిస్తా ఉన్నాయి. కానీ లోకములో వెళ్ళాలి, కానీ లోకము మన హృదయంలోకి రాకూడదు కదా. అంటే సముద్రంలో పడవ నడవాలి, కానీ సముద్రంలో నీళ్లు మాత్రం ఎక్కడికి రాకూడదు, పడవలోకి రాకూడదు. వస్తే ఏమవుతుంది? అలాగని సముద్రము దాటి ఎక్కడ ఉండలేము. అలాగే లోకములో ఉండాలి, కానీ లోకమే అనే ఈ యొక్క లక్షణాలు మనలోకి రాకూడదు. రాకుండా మనల్ని మనము భద్రపరచుకోవాలి, మన కుటుంబాన్ని భద్రపరచాలి, మన కుటుంబంలో ఉన్న మన బిడ్డలను కూడా అలాగూ తయారు చేయటానికి వారికి మనం రోల్ మోడల్ గా నిలబడాలి, వారిని అలా నడిపించాలి, వారిని అలా తయారు చేయాలి. తయారు చేస్తూ లోకమునకు వ్యతిరేకముగా లోకంలో జీవించాలి. అదే యుద్ధము, అదే యుద్ధం. అలా యుద్ధం చేయకుండా మనం ఈ లోకంలో జీవించలేము. తోటి మానవులతో, ఇరుగు పొరుగు వారితో సంబంధం లేకుండా జీవించగలమా? ఎక్కడికైనా వెళ్ళండి, స్కూల్కి వెళ్ళండి, పనికి వెళ్ళండి, ఉద్యోగానికి వెళ్ళండి కదా, ఎక్కడికైనా వెళ్ళండి, మన తోటి వారితో మన సంబంధం లేకుండా జీవించగలమా? జీవించలేం. మరి వాళ్ళు అందరూ కూడా ఇటువంటి భక్తి కలిగిన విశ్వాసంలో ఉంటారంటావా? ఉండరు. సంఘంలోనే ఉండరు. ఉంటారా? ఉండరు. సంఘంలో ఒక్కొక్కరి విశ్వాసం వేరు, ఇంకొకరి విశ్వాసం వేరు కదా. సంఘంలో వినేవాళ్ళు వేరు, విన్నట్లుగా ప్రవర్తించేవాళ్ళు కదా. సంఘంలో నామకార్థంగా వచ్చేవాళ్ళు వేరు, నిజముగా వాక్యం విని అలా మనల్ని మనము తయారు చేసుకుందామనే ఉద్దేశంతో వచ్చేవాళ్ళు వేరు. అటువంటిది బయట ఎలా ఉంటారు? సంఘములోనే ఇన్ని మార్పులు ఉంటే, సంఘములోనే ఇటువంటి ఆలోచన ధోరణి కలిగిన వారు ఉంటే మరి బయట ఎలా ఉంటారు? మరి వాటితో మనము పలకరించకుండా, వారితో మనము కనీసము చిన్న చిన్న ఏమంటారు స్నేహభావం లేకుండా ఉండగలమా? ఉండలేము కదా. కానీ వారితో స్నేహభావం ఉన్నా కానీ వారి లక్షణాలు మనలోకి రాకూడదు. అలా జీవించాలి, మనం అలా జీవించాలి, అలా ఉండాలి. అలా ఉండినప్పుడే మనము ఆ యొక్క పాపము మీద యుద్ధం చేసి మనం గెలవటానికి ప్రయత్నం చేస్తూనే ఉండాలి. అలాగని మన సొంతగా మనము పాపము మీద గెలవలేము. మన సొంతగా మనము పాపం మీద గెలవలేము. దేవుని సహాయం ద్వారా మాత్రమే మనము ఈ యుద్ధంలో గెలవగలం. దేవుని సహాయం లేకుండా గెలవలేం. చూడండి, గల్తీలకు రాసిన పత్రిక 5వ అధ్యాయము 16వ వచనం చూడండి. నేను చెప్పునదేమనగా ఆత్మానుసారముగా నడుచుకునుడి, అప్పుడు మీరు శరీరేచ్ఛను నెరవేర్చరు. చూసారా? మీరు ఆత్మానుసారంగా నడుచుకుంటే శరీరేచ్ఛను నెరవేర్చరట. కానీ శరీరానుసారంగా మీరు ప్రవర్తిస్తే ఆత్మానుసారంగా మీరు ప్రవర్తించలేరు. అరే, నేనేమో ఆత్మానుసారంగా ప్రవర్తించాలనుకుంటున్నాను, కానీ ప్రవర్తించలేకపోతున్నాను. ఆత్మానుసారమైన ఆ భావాన్ని నేను పెంపొందించుకోవాలనుకుంటున్నాను, కానీ నేను శరీరమును గెలవలేకపోతున్నాను. ప్రియమిత్రులారా, మరి ఈ శరీరము, ఈ ఆత్మకు, ఈ రెండిటి మధ్య మనము ఆత్మను గెలిపించాలంటే, అనగా దేవుని ఉద్దేశాలను గెలిపించాలంటే ఏం చేయాలి అంటే ఆత్మానుసారముగా ప్రవర్తించాలి. ఆత్మానుసారంగా ప్రవర్తించడం అంటే ఏంటి అంటే, మనము మన యొక్క ప్రవర్తనలో, మన నిత్య జీవితం, మన రోజువారీ జీవిత ప్రయాణంలో దేవునికి సమయాన్ని ఎక్కువగా కేటాయించాలి, వాక్యములకు సమయాన్ని ఎక్కువగా కేటాయించాలి, ప్రార్థనకు సమయాన్ని ఎక్కువగా కేటాయించగలగాలి. అయ్యా, మేము పని చేసుకునే వాళ్ళం, చిన్న చిన్న ఉద్యోగాలు చేసుకునే వాళ్ళం, మరి ఉద్యోగానికి, పనికి కేటాయించిన సమయాన్ని మరి ప్రార్థనకు కేటాయించలేకపోతున్నాం. ఇది సాధ్యమైంది? ఎలా సాధ్యమైంది? ప్రియదేవుని బిడ్డలారా, గమనించండి, మనము ఎక్కడ ఉన్నా, ఏ పరిస్థితుల్లో ఉన్నా, ఏ స్థితిలో ఉన్నా, మన అంతరంగంలో ప్రార్థన అనే ఒక మౌన రాగము నిత్యము ధ్వనిస్తూనే ఉండాలి. దేవునికి స్తోత్రం, హల్లెలూయా. నిత్యం ధ్వనిస్తూనే ఉండాలండి. మనం నిత్యము ఆ యొక్క ఆలోచనతో మన అంతరంగము నడుస్తూనే ఉండాలి.
అలా కాకుండా ఇదిగో ఉదయం లేచాను, ఇదిగో ఈ సమయం వరకే ప్రార్థన, ఇక ఆ ప్రార్థన అనే ఆ లక్షణాన్ని, ఆ ఉద్దేశం అంతటితో వదిలేశాను, ఇక మొత్తము లోకముతో మమేకమై జీవిస్తాను అంటే ఈ ప్రార్థన చేసిన అనుభవము, ఆ యొక్క ఫీలు నీకు రోజంతా ఉండదు. రోజంతా ఉండదు నీకు ఆ ఫీలు. లేకపోతే ఆ స్థితిని రోజంతా కంటిన్యూ చేయాలంటే నీవు అంతరంగములో ఆ దేవుని యొక్క ఆలోచనలు, ఆయన స్తుతించటము, ఆరాధించటము, ఆయనను జ్ఞాపకం చేసుకునటము, ఆయన చేసిన క్రియలను, ఆయన జరిగించిన యాగమును అన్నిటినీ నువ్వు అంతరంగములో మననము చేసుకుంటూ ఉంటే, నువ్వు జ్ఞాపకం చేసుకుంటూ ఉంటే ఆ ఫీల్ ఆ రోజంతా కొనసాగుతూ ఉంటుంది. అలా కాకుండా ఎప్పుడో అప్పుడు ప్రార్థన చేసి ఇంకా అయిపోయింది, మిగతాదంతా ఇంకా అందరితో మమేకమైపోయి ఇక అందరిలాగే ఆలోచన చేస్తాను, అందరిలాగే మాట్లాడతాను, అందరిలాగే ప్రవర్తిస్తాను, అందరిలాగే నా ప్రవర్తన, నా నడవడిక కూడా ఉంటుంది, నా క్రియలు కూడా అలానే ఉంటాయి, నా అలవాట్లు కూడా అలా ఉంటాయి అంటే నీ అంతరంగంలో ఆ యొక్క ఆధ్యాత్మిక స్థితి అప్పుడు ఉండదు. అందుకే మనము శరీరముతోనూ ఆత్మకి శరీరానికి ఈ రెండిటికి మధ్య నిత్యము యుద్ధము జరుగుతూ ఉంటది. ఆ యుద్ధాన్ని దేవుడు మనకి ఎలా అంటే నిజంగా ఆ యుద్ధములో మనము విజయం సాధించాలన్నది దేవుని యొక్క ఉద్దేశం. దేవునికి స్తోత్రం. హల్లెలూయా. ఎలా సాధిస్తామండి? ఎలా సాధిస్తామంటే నీ హృదయములో వాక్యము, నీ అంతరంగములో వాక్యము, ఎవరి హృదయంలోనైతే వాక్యము నివాసం చేస్తుందో వారి అంతరంగంలోకి అపవాది ఆలోచన రావడానికి అవకాశం ఉండదు. ఎందుకు? అక్కడ ఖాళీ లేదు. ఏమలేదు? ఖాళీ లేదు. ఖాళీ ఉంటేనే కదా. ఖాళీ లేకుండా దేవుని వాక్యం ఉండి అక్కడ ధ్యానం జరుగుతూ ఉంటే వాడు ఆలోచనలు రావు. ఒకవేళ వాడు చుచ్చుకొని రావడానికి వచ్చినా కానీ వాక్యము మనలను గద్దించి నువ్వు అలా ఆలోచన చేయకూడదు, నువ్వు అలా ప్రవర్తించకూడదు అని మన యొక్క ఆ యొక్క ఆలోచనలో మనకి అటువంటి ఉద్దేశాలు రేకెత్తించి మనం అప్పటికప్పుడు మనం ఏం చేస్తామంటే ఆ ఆలోచన నుంచి బయటకు వస్తూ ఉంటాం. ప్రియ దేవుని బిడ్డలారా గమనించండి, దేవుడు ఇశ్రాయేలీయులను యుద్ధ భూమిలో నుంచి నడిపించి తీసుకెళ్లి కానాన్లో నివాసం చేయించాలనుకుంటున్నాడు. కారణం ఏంటంటే ఇక రానున్న రోజుల్లో ఒకవేళ ఎవరైనా వారి మీదకి యుద్ధానికి వచ్చినా వారు పోరాడి గెలుచుకోవాలి, పోరాడి నిలబడాలి. ఒకవేళ యుద్ధం నేర్పించకపోతే ఏమవుతారంటే వాళ్ళు ఏమని రాయబడ్డది? వాళ్ళు మరలా తిరిగి ఐగుప్తుకి వెళ్ళిపోతారేమో. ఎందుకు వెళ్ళిపోతారు? అయ్యా మాకు యుద్ధం చేతనట్లేదు, మా మీదకి పదే పదే నానా రకాల జాతులు యుద్ధానికి వచ్చి మమ్మల్ని బానిసగా చేసుకుంటున్నారు, అదేదో తిరిగి మళ్ళీ ఐగుప్తుకి వెళ్ళిపోతే అక్కడ నివాసం ఉంటే ఏదైనా యుద్ధ పద్ధతి వాళ్ళు చేస్తారు కదా, వాళ్ళు చేసిన కోసం మాకు అంత అవసరం ఉండదు కదా. అంటే మరలా బానిసత్వంలోకి వెళ్ళే ఆ ఆలోచన, ఆ ఉద్దేశము వారి హృదయంలోకి వచ్చిందని అలా రాకుండా వారికి ఏం నేర్పించాలంట? యుద్ధము. జాగ్రత్త. నీ జీవితంలో కూడా, నీ భక్తి జీవితంలో కూడా, నీ కుటుంబ జీవితంలో కూడా దేవుడు యుద్ధం నేర్పించాలనుకుంటున్నాడు. దాని నుంచి పారిపోయావనుకో యుద్ధం నేర్చుకోలేవు. యుద్ధానికి నువ్వు తాళలేక నువ్వు పాపానికి రాజీ పడిపోయావు అనుకో, నిత్యం బానిసైపోతావు. అందుకే వాక్యం అనే ఖడ్గమును, విశ్వాసం అనే డాలును చేపట్టుకొని మనం ఏం చేయాలి అంటే యుద్ధ రంగంలో అనగా ఈ భక్తి జీవితాన్ని ముందుకు కొనసాగిస్తూనే ఉండాలి, ఆగిపోకూడదు. ఒకవేళ అక్కడక్కడ వెళ్ళే క్రమంలో మన శక్తి చాలక మనము పడిపోతే దేవుని శక్తి మీద మనం ఆధారపడాలి, దేవుని సహాయాన్ని మనం కోరుకోవాలి. అప్పుడు దేవుడు మనకు సహాయం చేసి ఆయన చేయి పట్టుకొని లేవనెత్తుతాడు కదా. పేతురు మునిగిపోతుంటే ఏం చేశాడు? అప్పటి వరకు ఆయన శక్తితోనే నడిచాడు అనుకున్నాడు. ఆయన దగ్గరకు రాబోతులకు ఏమైపోయాడు? క్రమంగా దిగిపోసాగాను. అందుకని పేతురు గారు చెయ్యెత్తి అయ్యా అని పిలిచాడు, యేసయ్యా హెల్ప్ మీ, ప్రభువా నన్ను రక్షించు. అప్పుడు యేసయ్య పేతురు గారు చేపట్టుకొని లేపి
నిలవబెట్టాడు. ప్రీతి బిడ్డరా, నిజమే. మన భక్తి జీవితంలో ఒకవేళ ఎక్కడైనా మనము పడిపోయే స్థితిలో, వెనకబడిపోయే స్థితిలో, విశ్వాస విషయంలో వెనకబడిపోయే స్థితిలో మనం అలాంటి స్థితిని అనుభవిస్తుంటే మనము ఎవరి సహాయం కోరాలి అంటే మనము క్రీస్తు సహాయం కోరాలి, దేవుని సహాయం కోరాలి. ఆయన వాక్య రూపంలో మనకి సహాయం చేసి మన అంతరంగాన్ని బలపరిచి, మన భక్తి జీవితాన్ని బలపరిచి, మన విశ్వాసాన్ని బలపరిచి మరలా బలముగా ఆయన నిలబెట్టు దేవుడైనా. హల్లెలూయా. కనుక ప్రియమైన బిడ్డరా, యుద్ధ భూమిలో ఉన్నాం మనం. ఎవరైతే క్రీస్తును దేవుడిగా అంగీకరించడానికి ఇష్టపడ్డారో వారు ఎక్కడ అడుగు పెట్టినట్లు? యుద్ధ భూమిలో అడుగు పెట్టినట్టు. ఎక్కడ భక్తుల జీవితాలు ఎక్కడ కూడా నిమ్మలంగా లేవు. నువ్వు ఆది కాండము 1వ అధ్యాయం కానించి ప్రకటన గ్రంథము చివర వచ్చిన దాకా చూడండి, భక్తుల జీవితాలు ఎవరి కూడా నిమ్మలంగా సాగల. పట్టు పరంపుల మీద భక్తి ఎవరిది లేదు. భక్తి జీవితం అంటేనే పోరాటము, భక్తి జీవితం అంటేనే యుద్ధము, భక్తి జీవితం అంటేనే వ్యతిరేకత, భక్తి జీవితం అంటేనే నిందలు, భక్తి జీవితం అంటేనే ఏమంటారు అవమానాలు, భక్తి జీవితం అంటేనే చేదరింపులు, భక్తి జీవితం అంటేనే ముళ్ళ కిరీటము. కానీ ఈరోజు ఏమైంది? అసలు మీకు ఏం కాదు, ఏం జరగదు, అసలు అంత మంచే కాదు. కానే కాదు. ఎవరైతే నీతిగా బ్రతకాలని ఉద్దేశించారో వారికి శ్రమేనని వాక్యం సెలవిస్తా ఉంది. వారికి శ్రమేనని వాక్యం సెలవిస్తా ఉంది. కనుక ప్రతి బిడ్డరా, మనందరము ఆధ్యాత్మికమైన యుద్ధములో ఉన్నాము. ఈ యుద్ధాన్ని ఓడిపోయామా అపవాది మన మీద వాడేం చేస్తాడు? రాజ్యం వెళ్తాడు. అందుకే నిత్యము క్రీస్తు వచ్చేంత వరకు లేదా మనం పోయేంత వరకు ఈ భక్తి జీవితంలో విశ్వాసం అనే డాలును, వాక్యం అనే ఖడ్గమును చేపట్టి మన యుద్ధము జరిగిస్తూనే ఉండాలి. ఇది నిరంతర ప్రక్రియ. 24/7 24/7. ఎక్కడ నీకు నిమ్మలమైన పరిస్థితులు ఉండవు. అమ్మాయ్యా అనుకునే పరిస్థితి, అమ్మాయి అనుకున్నావు అనుకో, నెక్స్ట్ ఇంకోటి, అమ్మాయి అనుకున్నావు ఇంకోటి, ఒకదాని అంటే ఒకట నీకు యుద్ధము వస్తూనే ఉంటది. చివరికి ఈ మాట చదివించి నేను ముగించడానికి ఇష్టపడతాను. చూడండి, పేతురు గారు రాసిన మొదటి పత్రిక 2వ అధ్యాయము 11వ వచనం చూడండి. పేతురు గారు రాసిన మొదటి పత్రిక 2వ అధ్యాయం 11వ వచనం. ప్రియులారా, మీరు పరదేశులను యాత్రికులై ఉన్నారు కనుక ఆత్మకు విరోధముగా పోరాడు శరీరాశలను విసర్జించి. చాలు మనండి ఏంటంట? శరీరాశ విషయంలో ఏం చేయాలంట? పోరాటం. శరీరాశ విషయంలో పోరాటం అంటే శరీరము నానా రకాలైనది కోరుకుంటూ ఉంటది. దేవుడు వద్దన్నది కూడా కోరుకుంటూ ఉంటుంది శరీరం. అందుకని ఆ శరీర విషయంలో మనం ఏం చేయాలంట? పోరాటం చేయాలంట. పోరాటం కదా. పోరాటంలో మనము విజయం సాధించాలంటే మనకి ఎవరి సహాయం కావాలి? దేవుని సహాయం కావాలి. కనుక ప్రేమికులారా, ఈ భక్తి జీవితం అనే యుద్ధంలో మీరు గెలవాలి అంటే క్రీస్తుతోనే ఉండాలి, వాక్యముతోనే ఉండాలి. క్రీస్తుకు దూరమయ్యి, వాక్యముకు దూరమయ్యి, సంఘానికి దూరమయ్యి మీరు ఖచ్చితంగా యుద్ధంలో గెలవలేరు. మనుషులకు దూరమైనా పర్వాలా కదా, స్నేహితులకు దూరమైనా పర్వాలా, ఏంటి కాపరికి ఈ భాష గారికి కొంచెం దూరమైనా పర్వాలా, కానీ దేవునికి మాత్రం మీరు ఎలా ఉండాలి? దగ్గరగా ఉండాలి. దేవునికి దగ్గరగా ఉండాలి, వాక్యమునకు దగ్గరగా ఉండాలి. అప్పుడే మనము ఈ యొక్క భక్తి జీవితము అనే ఈ యొక్క యుద్ధములో విజయం సాధిస్తాం. ఎందుకంటే మనుషులు ఎవ్వరు మనకి ఈ భక్తి జీవితంలో విజయాన్ని ఇవ్వలేరండి, దేవుడు మాత్రమే ఇవ్వగలడు. అనగా దేవుని వాక్యం మాత్రమే మనకి విజయం ఇవ్వగలదు. కనుక మీరెన్నడూ దేవుని వాక్యములకు దూరం అవ్వకుండా ఉండాలని దేవుడు ఈ మాటలు మీకు తెలియజేసి ఉన్నాడు. దేవుడి మాటలు దీవించి ఆస్వాదించును గాక. ఆమేన్.